ఇక నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి కడప జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కడప, మైదుకూరు, రాయచోటి, కోడూరులో అధికంగా వర్షపాతం నమోదైంది. కడపలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోడూరులో రోడ్లు సైతం కొట్టుకుపోవడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కూడా కడప, అన్నమయ్య జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా కూడా కడప నగరం మొత్తం పూర్తిగా జలమయమైంది. కడప నగరంలో ప్రధాన కూడలు ఏదైతుందో అప్సరా సర్కిల్ కావచ్చు, కొత్త బస్ స్టాండ్ కూడలు కావచ్చు, ప్రకాశ్ నగర్ కావచ్చు, వాటితో పాటు మృతించకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా జలమయమై మన అప్సరా కూడల్లో ఉన్నాం. ఇక్కడ అప్సరా కూడలో ప్రధాన రహదారిలో కూడా దాదాపు మోకాలు లోతులో నీళ్లు పారుతున్న నేపథ్యంలో మాత్రం వాహనదారులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే మాత్రం ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కడపతో పాటు అన్నమయ్య జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సో ఎక్కడైనా కూడా భారీ వర్షాలు నమోదైతే మాత్రం వెంటనే కంట్రోల్ రూమ్ సమాచారం వల్ల వెంటనే పునరావాస కేంద్రాల కోసం తరలించే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు సిద్ధం చేశారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో రాయచోటితో పాటు కూడా రైల్వే కూడూరులో భారీ వర్షం నమోదైంది. రైల్వే కూడూరు ప్రాంతంలో కొన్ని గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లా కలెక్టర్లు సైతం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అవసరమైన పునరావాస కేంద్రాలను అవసరమైతే ఏర్పాటు చేయాలి, పునరావాస కేంద్రంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర ఏదైతే అవసరం ఉంటే వాటన్నిటి కూడా తీర్చాలంటే కూడా సో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం అప్రమత్తం తయారు చెప్తోంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి. ఇక ప్రజెంట్ చూసుకుంటే నిన్నటి నుంచి కూడా ఇటు ఉమ్మడి కడప జిల్లాలో అయితే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఇటు కడపలోని మైదుకూరు, రాయచోటి, అలాగే కోడూరులో అయితే అధికంగా వర్షపాతం నమోదైంది. కడపలోని లోతట్ట ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది రోజుల పాటు కూడా ఈ విధంగానే వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం కడప జిల్లాలో వర్షాలు ఏ విధంగా పడుతూ ఉన్నాయో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇటు రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షాలు పడడంతో ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇటు ప్రజలెవరూ కూడా బయటకి రావద్దు అంటూ కూడా ఇటు అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా జలమయమై అవ్వడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రోడ్లపైకి రావాలంటేనే కూడా జనం భయపడిపోతూ ఉన్నారు. ఇటు వర్షాలకి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు.